జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ ఈ రోజు వైసీపీలో అయితే చేరడం జరిగింది. అలానే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా అయితే కప్పుకున్నారు. అలానే ముందుగా అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్ సైట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. అలానే పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్ క్యాంప్ సైట్ కి ర్యాలీగా వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ కండువా అయితే కప్పుకోవడం జరిగింది. 2 రోజుల క్రితం జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీట్ ఆశించిన పోతిన మహేష్ భంగపడ్డ విషయం కూడా అందరికీ తెలిసిందే అన్నమాట. మహేష్ తో పాటు పి గన్నవరం జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. కాగా జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ పవన్ పై తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది. సింహంలా సింగిల్ గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే పయనం అంటున్నారు. అలానే జెండా కూలీలా బతకడం తన వల్ల కాదని, వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనని అయితే వ్యాఖ్యానించారు. అలానే మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానని పోతిన మహేష్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. అలాగే మనం గతంలో చూసుకున్నట్లయితే పోతిన మహేష్ అయితే జనసేన జెండా కాకుండా ఇతర పార్టీ జెండా మోసే సందర్భం కనుక వస్తే తన చేతిని నరికేసుకుంటానని చెప్పి చాలా సందర్భాల్లో పోతిన మహేష్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు సడన్గా వైసీపీ జెండా పట్టుకోవడం అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి.